హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 16వ వచనము. నీవు పనిపూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ద్వారా మనం చేసే ప్రతి పనిలో మనకు విజయం కలుగునుగాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుని మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీవు పని పూనుకునము, యెహోవా నీకు తోడుగా ఉంటాడు. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని అంతట్లోనూ దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎలాగండి? ఎప్పుడైతే మనం ఆయన విశ్వసించున్నామో ఆ విశ్వాసం ద్వారా సమస్త వాటిల్లో ఆయన సృష్టించిన ఈ పని అంతటి యందు విజయం కలిగినవాడు, సృష్టించినవాడు అతనే. ప్రతిదాని మీద విజయాన్ని కలిగినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు. అట్టి రీతిగా మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసించున్నామో ఆ పనంతటి మీద అధికారాన్ని కూడా మనము పొందుకున్నాము. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఒకవేళ నువ్వు ఏదైనా ఉద్యోగం చేస్తున్నావో దాంట్లో అయినా సరే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి, అంటే దేవుని యందు ప్రేమ కలిగి ఆ పనిని దేవునికి అప్పగించావు అనుకో, దేవుడు నీకు తోడైన దాంట్లో నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో, ఒకవేళ మీరు ట్రావెలింగ్లో ఉన్నారా, ప్రయాణంలో ఉన్నారా, నువ్వు చేసే ప్రతి ప్రయాణం దేవుని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ప్రతి ప్రమాదాన్ని తొలగించి దేవుడు ఆశీర్వాదకరంగా నిన్ను నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. అడుగుడే మీకు ఈ పని అనవచ్చండి, అడుగుచున్నాం దేవా. మీతో ఈ వీడియో చూస్తున్నారో, ఏదైతే పని చేస్తున్నారో తండ్రి, ఏదైతే వ్యాపారం ఉన్నారు తండ్రి, ఏదైతే ఉద్యోగం ఉన్నారు తండ్రి, ఏదైతే ప్రయాణం ఉందండి, ప్రతి తండ్రి ఆశీర్వాదకరంగా ఈరోజు మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. అట్టి రీతిగా ఎవరికైతే ఏదైతే అనారోగ్యంతో తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి, ఏకీభవించిన వారికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి అనారోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తునామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు నుండి స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరికి ఏ సహాయం కాదు, మాకైతే సమస్తం తెలియదు కానీ దేవా, నువ్వు సమస్తం తెలిసినవాడు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.